మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరందరూ క్షేమమే కదా? మీ పిల్లలు మీరు బాగున్నారా? ధైర్యంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఏదైనా దేవుణ్ణి బాధ పెట్టే విషయం ఉంటే సరిచేసుకోండి. ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఈ శ్రేష్టమైన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా చూద్దామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము. మోసకృత్యములే బుద్ధిహీనులు కనుపరుచు మూఢత. ఎంత చక్కని మాటలండి. వివేకం కలిగినటువంటి జ్ఞానులకి ఒక లక్షణం ఉంటుందట. ప్రతి మనిషికి ఒక ఆలోచన, నేను వివేకంగా ఉండాలి, జ్ఞానంగా ఉండాలి. సరే, ఇంతకీ మీరు వివేకంగా కలిగిన జ్ఞానవంతులేనా? వివేకం ఉందా? మీకు జ్ఞానం ఉందా? ఉందండి అంటారా? చాలా సంతోషం, మీకు ఉండునుగాక. అయితే వివేకం కలిగిన జ్ఞానవంతులు కలిగి ఉండే ఒక లక్షణాన్ని ఈ వచనంలో రాశారు. ఏమి లక్షణం అదంటే, తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట. నిజంగా వివేకము జ్ఞానము ఉన్న వ్యక్తి ప్రవర్తన కనిపెడతాడంట. ఎవరిది? పక్కోలది కాదు. తన సొంత ప్రవర్తనను కనిపెట్టి ఉండటం. ఈనాడండి చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? లోకంలో ఏముందండి, మందిరాల్లో కూడా ఇదే ఎక్కువ కొనసాగుతుంది. ఏంటదంటారా? ప్రక్కవారి లోపాలు కనిపెట్టాలి, ప్రక్కవారి తప్పులు కనిపెట్టాలి, ప్రక్కవారిని ఏలు పెట్టి చూపించాలి. వారలా ఉన్నారు, వీరిలా ఉన్నారు, వారిలో ఆ మచ్చలు ఉన్నాయి, వీరిలో ఈ మచ్చలు ఉన్నాయి, మేము ఎంత పరిశుద్ధులం అనుకుంటున్నారు, మేము ఎంత నీతిమంతులం అనుకుంటున్నారు. ఇది మనిషి చేసే ఒక మెగా మిస్టేక్ అండి. ఇది ప్రిబిడ్డది చిన్న తప్పు కాదు, ఒక మెగా మిస్టేక్ ఇది. వారి తప్పు, వీరి తప్పు, వీరి తప్పులు అన్నీ కనిపెట్టే కోణంలో అసలు మనల్ని మనం చూసుకోవటం అనేది మర్చిపోయాం. మన ప్రవర్తన ఏంటి, మన లక్షణం ఎలా ఉంది, అసలు మన భక్తి జీవితం ఎలా ఉంది, నేను రేపు దేవుని ఎదుట నిలబడగలనా, నా ప్రవర్తన, నా జీవిత విధానం దేవుడు సంతోషపడేటట్లే ఉందా, లేదా ఏమన్నా లోపం ఉందా? ఒప్పుకుందాం, విడిచిపెడదాం, సరిచేసుకుందాం. ఇలాంటి ఏమీ కనపడవు. ప్రతి వ్యక్తి కూడా నేను బాగున్నాను. ఎంత భక్తిహీనులైనా చూడండి, కనీసం అసలు మందిరానికి 4 వారాలకు ఒకసారి రాని వ్యక్తి కూడా, కనీసం అసలు ఉపవాస ప్రార్థనలో కనపడనటువంటి వ్యక్తులు కూడా, కనీసం అసలు బైబిల్ చదివి ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా బ్రతకని వ్యక్తులు కూడా నాలో ఏ లోపము లేదు అనుకుంటూ బ్రతికేస్తుంటాడు. ఇంకేం వివేకం ఉంది, ఇంకేం జ్ఞానం ఉంది? పరిశీలించి చూసుకుంటే ఎంత గొప్ప సంగతి అండి అది. ప్రక్కవారిలో తప్పులు కాదు, మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో చూసుకునే కృప దేవుడిచ్చునుగాక. అది కదా నిజమైనటువంటి గొప్ప ధన్యత. మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరుచు మూఢతన్నాడు. ఈ మోసకృత్యాలు చేసుకుంటూ జ్ఞానం లేకుండా బుద్ధిహీనులుగా ఇలాంటి ఒక నడతలు, ఇలాంటి క్రియలు కనపరుచుకుంటూ తిరిగేటప్పుడు మన ప్రవర్తన ఎలా చూసుకోగలుగుతాం? ఇక మనం ఒకసారి వ్యభిచార నేరం కింద పట్టబడిందని చెప్పి ఒక స్త్రీని తీసుకొచ్చారు యేసయ్య దగ్గరికి. ఏం చేద్దామని అడుగుతున్నారు. యేసయ్యని ఇరకాటంలో పెట్టాలని. ఆయన నేల మీద ఏదో రాస్తూ తల పైకెత్తి వారు మాటిమాటికి అడుగుతుంటే ఒక మాట అన్నాడు, తప్పకుండా శిక్షిద్దాము ఈ అమ్మాయిని, మీరు రాళ్ళు పట్టుకొచ్చారు కదా, తప్పకుండా వేయండి, మీలో పాపము చేయని వాడు మొదటి రాయి వేయండి, తర్వాత మిగిలిన వారు వేయండి అన్నారు. అక్కడ ఏముందంటే చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు వృద్ధులు అందరూ ఆ రాళ్ళు అక్కడ కింద పారేసి వెళ్ళిపోయారట.
అంటే ఏంటి దీని అర్థం? అప్పుడు దాకా వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి పాపి, చాలా లోపం ఉంది, ఇంత వ్యభిచారి ఈ అమ్మాయిని శిక్షించాలి అనుకుంటూ వాళ్ళు నీతిమంతులుగా ఫీల్ అయ్యారు. మీలో పాపము లేనివాడు రాయి వేయండి అన్నప్పుడు ఆ మనస్సాక్షి చేత గద్దింపబడి వారందరూ రాళ్ళు కింద పారేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే మాలో ఎన్నో లోపాలు ఉన్నాయని వారు గ్రహించగలిగారు. ప్రియులారా, కనీసం వారైనా యేసయ్య చెప్పిన ఒక్క మాటతో వారి లోపాలు గ్రహించుకొని వెళ్ళిపోగలిగారు. కానీ ఈ రోజున మనం ఎన్నో ప్రసంగాలు వింటూ కూడా వాత వేయబడిపోయిన మనస్సాక్షిలాగా మనల్ని మనం చూసుకోవటం అసలు జరగట్లా. మీరు ఏ సెక్షన్లోనైనా చూడండి, అసలు నాది పొరపాటు, నాది మిస్టేకు, నేనే ఈ తప్పుకు కారణం. అసలు ఆ వ్యక్తులండి అసలు 100కి 1 2 ఉంటున్నారు, కానీ అందరూ కూడా మొత్తం కవర్ చేసుకోవటమే. మొత్తం కూడా ఇక మాది రైట్ అన్నట్టు. చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతుంటాయి చూడండి. యాక్సిడెంట్ అయ్యిద్ది, బైక్ గుద్దుకోవటమో లేకపోతే ఏదైనా అయ్యిద్ది. అయినప్పుడు ఏదైనా చిన్న దెబ్బలు తగిలితే హాస్పిటల్లో ఉంటామో ఇంట్లో ఉంటామో చేస్తారు కదా కింద పడ్డవాళ్ళు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి ఎలా జరిగింది అంటాం. మనం ఖచ్చితంగా అడగాలిగా, అడగకపోయినప్పుడు ఇక తప్పదు. ఎలా జరిగింది అన్నప్పుడు నేను తొందరపడి తోలాను, నాది మిస్టేకు, అతను రైట్ రూట్లోనే వస్తున్నాడు, నేను కొంచెం చూసుకోకుండా అలాగా ముందుకు వెళ్ళేసరికి తగిలింది, నాదే పొరపాటు. మీకు ఎప్పుడన్నా తగిలారు ఎట్టంటి వాళ్ళు? నాకైతే ఎవరు తగలరా. ఎవరినన్నా అడగనివ్వండి, అస్సలు నాది పొరపాటు లేదు, నేను ఇట్లా వెళ్తుంటే ఆడే వచ్చాడు అంటాడు. మనం గనక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ వ్యక్తి ఏమంటాడు తెలుసా? అయ్యయ్యో నాది అసలు పొరపాటు లేదు, నేను ఇలా వస్తుంటే అతనే వచ్చి కొట్టాడంటారు. ఇద్దరిది పొరపాటు లేకుండా ఎట్ట తగిలిందంటారు? మీరు ఈ మన్నా అయిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తారుగా, మీరు కూడా అంతేనా? ప్రియులారా, ఈ సందర్భం ఎందుకు చెప్పానంటే, మనుషుల తత్వం ఎప్పుడూ కూడా నాది పొరపాటు, నాదే మిస్టేకు, ఈ తప్పు నేనే చేశాను, అది చూసుకోలేరు. ఎంత చక్కని వాక్యం అండి. తమ ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. మన ప్రవర్తన కనిపెట్టుకోవాలి. నేను ఇలా చేస్తున్నాను, దేవుడు ఏమనుకుంటున్నాడు? నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా ప్రవర్తిస్తున్నాను, రేపు దేవుని ఎదుట నా స్థానం ఏమిటి? నేను నిలబడగలనా? ఇప్పుడు వీళ్ళందరినీ మోసం చేస్తున్నాను, బాగానే ఉంది, కానీ మరి దేవుని సన్నిధిలో నా బ్రతుకు రేపు ఎలా ఉండబోతుంది? అలా చూసుకోవాలి, అలా చూడాలి. అది కదా నిజమైనటువంటి లక్షణం, నిజమైన జ్ఞానులకు ఉండే లక్షణం, వివేకులకు ఉండే లక్షణం అది కదండి. ఆ మధ్య నేను చిన్న వీడియో కూడా చేశాను. ఒక దైవ సేవకులు చెప్పారు, ఒక వేదిక మీద 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది సేవకులు వెనక కూర్చొని ఉన్నారు. మరొక దైవజనుడు కూడా, యవనస్తుడుగా ఉన్న దైవజనుడు కూడా రెండో ప్రసంగం చేయాలి. ఆ ముందు వాక్యం చెప్పే 70 సంవత్సరాల దైవజనుడు అన్నాడు, నా వయసు ఇప్పటికీ 70 సంవత్సరాలు వచ్చినాయి, ఈ రోజుకి నన్ను నేను చూసుకుంటూ ఉంటే నాలో లోపాలు కనపడుతున్నాయి, నా లోపాలు సరి చేసుకోవటానికే నాకు సమయం సరిపోవటం లేదు, ఇంకా పక్క వాళ్ళ లోపాలు నేనేం చూసేది అన్నాడట. ఆ వెనక కూర్చున్న రెండవ ప్రసంగికుడైన యవనస్తుడికి ఎంత గొప్ప పాఠమో నాకు అని ఆ దైవజనుడు చెప్పారు. ప్రియులారా, అలా కదా మనం నేర్చుకోవాలి, అలా కదా మనం చూసుకోవాలి. మన ప్రవర్తన కనిపెట్టి ఉండటం వివేకం కలిగిన జ్ఞానుల లక్ష్యం. మీరందరూ అట్టి వివేకం కలిగిన జ్ఞానులని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూసుకోండి, లోపం ఉంటే సరి చేసుకోండి, ప్రభువుని క్షమాపణ అడగండి. మీరు సరి చేసుకున్నప్పుడు ఎలాంటి మనస్తత్వంలోనికి మీరు వస్తే ఆశీర్వాదాలన్నీ మీ సొంతమే. ఆధ్యాత్మికంగా, భౌతికంగా మీరు బహుదీవించబడతారు. దైవదీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు స్వామి. విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు ఆశీర్వాదంగా, దీవెనకరంగా మీరు ఉంచండి, తోడుగా ఉండండి. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు. మమ్మల్ని మేము చూసుకునే కృపేవ్వండి, తద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించండి. ఎంతమంది బిడ్డలైతే ఎలాంటి ఒక పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నారో వారి కుటుంబాల్లో మేలులు జరుగునుగాక. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందామా ఉదయకాలం మన్నాలో? ప్రైజ్ ది లార్డ్.